హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో నానబెట్టిన శనగలతోటి మసాలా చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చెక్కలు దాదాపుగా నెల రోజుల పైనే నిలవ ఉంటాయి. మంచి మసాలా ఫ్లేవర్ తోటి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చెక్కలను ప్రిపేర్ చేయడానికి ముందుగా శనగలను నానబెట్టుకోవాలండి. వీటిని ప్రిపేర్ చేయడం కోసం నేను నల్ల శనగలనే తీసుకున్నాను. శనగలు నానిన తర్వాత డబల్ క్వాంటిటీలోకి అవుతాయి కాబట్టి నానిన శనగలను కొలుచుకుని మనం రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే శనగలను నానబెట్టుకుంటున్నానండి. శనగల్ని ఇలా నానబెట్టుకుని నానిన తర్వాత వాటర్ని సెపరేట్ చేసుకుని ఫ్రీజర్లో ఉంచుకుంటే మనకి చాలా రోజులు నిలవ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఆ శనగల్లో వాటర్ వేసుకుని వెంటనే మనం వాటిని ఉపయోగించేసుకోవచ్చు. నేనైతే ఈ శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకుని తీసుకోండి. ఇలా నానిన ఈ శనగల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి అరకప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ శనగలతో మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో సగం క్వాంటిటీ శనగపిండిని తీసుకోవాలి. నేను 1 కప్పు శనగలతో ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి, అందుకని అరకప్పు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండి రంగు మారిపోకుండా లో ఫ్లేమ్లో జస్ట్ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న శనగల్ని 1 కప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచు వరకు అల్లాన్ని, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన శనగలే కాబట్టి నీళ్లు వేయకపోయినా ఈజీగానే గ్రైండ్ అవుతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న శనగపిండిలోకి ఈ ముద్దను వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు కసూరి మెతిని ఇలా చేతులతో కొద్దిగా నలిపి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ముద్దలా చేసుకోవడానికి నీళ్ళు అవసరం పడవండి. శనగల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ముద్దలోని తడితోనే పిండి అంతా చక్కగా కలిసిపోతుంది. ఒకవేళ మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ వాటర్ని వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా పిండి ముద్దలా చేసుకున్న తర్వాత పిండి చేతులకు అంటుకోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని పిండికి పట్టించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈ పిండితోటి చెక్కలు చాలా పల్చగా స్ప్రెడ్ అవుతాయి కనుక చిన్న చిన్న ఉండలను చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజు ఉండలను చేసుకుంటే మనకి చెక్కలు మీడియం సైజులోకి వస్తాయి. ఇలా మొత్తం పిండితోటి ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని కవర్ చేసుకోండి. ఇప్పుడు చెక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక పాలిథిన్ కవర్ని తీసుకుని పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత రెడీ చేసుకున్న ఉండలను కవర్ పైన ఉంచుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పై భాగంలో మళ్ళీ కవర్ని వేసుకుని ఒక ప్లేట్ తోటి ఇలా ఒత్తుకోవాలి. ఈ పిండి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. మరీ గట్టిగా కూడా ఒత్తాల్సిన అవసరం లేదు. మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఒత్తుకుని తీసుకోవాలి. ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే చెక్కల్లా కాకుండా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. అందుకని మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఒత్తుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన ఉండలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి 3-4 చెక్కలు ఒత్తుకున్న తర్వాత మళ్ళీ కవర్కి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉండాలండి, లేదంటే పిండి కవర్కి అతుక్కుపోతూ ఉంటుంది. ఇలాగే మొత్తం అన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒత్తుకున్న చెక్కలను ఆయిల్ క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. అలాగే ఈ చెక్కలను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసి ఫ్రై చేసినట్లయితే ఇవి ఆయిల్లోనే షేప్ అవుట్ అయ్యి విరిగిపోయే అవకాశం ఉంటుందండి. తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి సరిపడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా తిప్పుతూ కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
వీటిని మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయకూడదండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి రాగానే ఆయిల్‌లోంచి బయటకి తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఈ చెక్కలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి రంగు మారడానికి 1 నిమిషం కంటే టైం ఎక్కువ పట్టదు. చాలా త్వరగా వేగిపోతాయి. దగ్గరుండి నిదానంగా వేయించుకోవాలి. వీటిని ఆయిల్‌లోంచి తీసే టైంకి కొద్దిగా సాఫ్ట్‌గా ఉంటాయి. ఎలా అయితే చల్లారుతాయో అలా క్రిస్పీగా అవుతాయి. ఇలాగే ఒత్తుకున్న చెక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఒక కప్పు నానబెట్టుకున్న శనగలను తీసుకుంటే నాకు ఈ సైజ్ చెక్కలు దాదాపుగా 30-40 మధ్యలో వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కలను మీరు ఎయిర్ టైట్‌గా ఉండే బాక్స్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పైనే నిలవుంటాయి. మీకిక్కడ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే మంచి మసాలా ఫ్లేవర్ తోటి రుచి కూడా చాలా చాలా బావుంటాయి. ఎప్పుడు రొటీన్‌గా చేసే చెక్కలు కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్‌గా శనగలతోటి చెక్కలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.